శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే. సంస్కృత భాషలో అక్షరాల్ని లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది. రా 2 మా 5. రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 2 200, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని ఒక్క రామనామాన్ని 3 మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే. అంత గొప్ప నామము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం. మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామా రామా అని పిలిచినా సరే, ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే రామనామం రాస్తే చాలు. రామనామం అంత గొప్ప నామం.